లక్కీ భాస్కర్ సినిమా చూసి ప్రేరణ పొందారో ఏమో తెలియదు కానీ లోకల్ గా అలాంటి లక్కీ భాస్కర్లు చాలా మంది ఉదయిస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ ఇస్తామని వందల కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా మోసం చేసిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులను నమ్మించి నిందితుల నుంచి 850 కోట్ల రూపాయలు కొట్టేశారు. మరో ముగ్గురు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి చేసిన ఈ మోసంలో బాధితుల సంఖ్య 6,979. ఈ మోసగాళ్లు బాధితుల నుంచి ఏకంగా 1,700 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇందులో 850 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించారు. ఏజెంట్లను నియమించుకొని ఈ కంపెనీ బాధితులు 25,000 రూపాయల నుంచి 9 లక్షల రూపాయల వరకు డిపాజిట్లు వసూలు చేశారు. 45 రోజుల నుంచి 180 రోజుల డిపాజిట్లపై 11% నుంచి 22% వరకు వడ్డీ ఇస్తామని కంపెనీ నమ్మబలకడంతో భారీ వడ్డీకి ఆశపడి అనేక మంది డిపాజిట్లు చేశారు. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును 14 కంపెనీలకు నిందితులు బదిలీ చేశారు. క్రిప్టో కరెన్సీ, మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్లో, గోవాలోని రిసార్ట్లు, ప్రైవేట్ చార్టెడ్ సర్వీసులు, దుబాయ్లోని రియల్ ఎస్టేట్ కు డబ్బులు తరలించారు. తాజాగా జనగామ జిల్లా లింగాల ఘన్పూర్కు చెందిన రమేష్ గౌడ్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. జీబీఆర్ పేరిట నకిలీ వెబ్సైట్ రూపొందించి క్రిప్టో కరెన్సీ ద్వారా లాభాలు పొందవచ్చని అమాయకులకు నమ్మబలికాడు. కొత్త వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూపుల్లో చేరే వారికి లాభాలు వచ్చే విధంగా ప్లాన్ చేశాడు. గ్రూపుల్లో ముందు చేరిన వారికి సింగపూర్, దుబాయ్ తీసుకెళ్లారు. ఖరీదైన కానుకలు ఇచ్చాడు. అందరి నుంచి తీసుకున్న డబ్బుతో దుబాయ్లో ఆస్తులు కొన్నాడు. అక్కడే స్థిరపడేందుకు రమేష్ ప్లాన్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు అందినా విచారణ సరిగ్గా జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రమేష్ గౌడ్ వలలో ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు.